హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం గిట్ వర్సెస్ గిట్‌హబ్ డిఫరెన్స్ తెలుసుకుందాం. సో బేసికల్‌గా ఈ వీడియోస్ అన్నీ నేను ఎందుకు చేస్తున్నా అంటే స్టూడెంట్స్ డిఫరెన్సెస్ అడిగారనమాట చాలాసార్లు. సో దే హ్యావ్ రిక్వెస్టెడ్. సో గిట్ వర్సెస్ గిట్‌హబ్ విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్సెస్. సో ఇది ఇంటర్వ్యూస్కి కూడా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ ఫస్ట్‌లీ వాట్ ఈస్ గిట్? గిట్ అంటే ఏంటంటే, సో బేసికల్లీ గిట్ అనేది ఒక డిస్ట్రిబ్యూటెడ్ వెర్షనల్ కంట్రోల్. సో ఇక్కడ ఏంటి, సింపుల్‌గా చూస్తే ఈ గిట్‌కి గిట్‌హబ్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఎగ్జాంపుల్ గిట్ అనేది మన లోకల్ మెషిన్‌లో ఉంటుంది. గిట్‌హబ్ అనేది అది క్లౌడ్ ప్లాట్‌ఫామ్ అనమాట. సో ఈ గిట్‌లో మన లోకల్ మెషిన్‌లో దీంట్లో మనం కోడ్ చేంజెస్ అనేవి ట్రాక్ చేయొచ్చు, కమిట్స్ చేయొచ్చు, లేదా బ్రాంచ్ అండ్ మెర్జెస్ చేయొచ్చు, రోల్ బ్యాక్ చేయొచ్చు. సో వీటన్నిటికి చేయడానికి మనకి ఇంటర్నెట్ అనేది అవసరం లేదు. ఏదున్నా మన మన ల్యాప్‌టాప్‌లో, మన డెస్క్‌టాప్‌లో, లోకల్ మెషిన్‌లో చేయొచ్చు. వేరాజ్ గిట్‌హబ్ అనేది క్లౌడ్ ప్లాట్‌ఫామ్. సో ఏవైతే రిపోజిటరీస్ ఉంటాయో అవన్నీ కూడా ఈ గిట్‌హబ్ అనే ఒక క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి. అది రిమోట్ లొకేషన్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, బేసికల్‌గా ఏవైతే రిపోజిటరీస్ ఉంటాయో అవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. పుల్ రిక్వెస్ట్ గానీ, కోడ్ రివ్యూస్ గానీ, ఏమన్నా టీమ్ కొలాబరేషన్స్, కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూయస్ డెలివరీస్ గానీ, ఇవన్నీ కూడా ఈ గిట్‌హబ్ త్రూ చేస్తాం అనమాట. సో ప్రీవియస్ దానికి ఎగ్జాంపుల్ చూస్తే ఈ కమాండ్స్ అన్నీ కూడా మన లోకల్ మెషిన్‌లో రన్ చేసుకోవచ్చు. గిట్ యాడ్, గిట్ కమిట్ అని. దీనికి గిట్ పుష్. సో పుష్ కమాండ్స్ గానీ, మర్జ్ గానీ అవన్నీ కూడా గిట్ హబ్‌లో రన్ చేయాలి. సో అవన్నీ కూడా క్లౌడ్‌లో రన్ చేస్తాం మనం. ఇక్కడ చూస్తే అనాలజీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్‌ని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ టెక్స్ట్‌ని ఒక వర్డ్‌లో ఎడిట్ చేస్తే ఆ ఫైల్‌ని మీరు స్టోర్ చేసే ప్లేస్ వన్ డ్రైవ్ అనుకుందాం. సో సింపుల్ కంపారిజన్ ఏంటంటే, గిట్ అనేది మైక్రోసాఫ్ట్ వర్డ్ అయితే, గిట్‌హబ్ అనేది ఒక క్లౌడ్ లొకేషన్ అనమాట. ఓకే. సో గిట్ అనేది ఒక టూల్. గిట్‌హబ్ అనేది ఒక స్టోరేజ్ ఆర్ యూ కెన్ సే షేరింగ్ ప్లాట్‌ఫామ్. ఓకే. ఇక్కడ మనం వర్క్‌ఫ్లో చూస్తే కంప్యూటర్ నుంచి మనం గిట్ యూజ్ చేస్తాం. గిట్ త్రూ కమిట్స్ చేసి మన కోడ్ చేంజెస్ అనేవి లోకల్ రెపోలో దాన్ని మనం క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లోకి పుష్ చేస్తాం. ఆ పుష్ చేసేదంతా కూడా మన గిట్‌హబ్ క్లౌడ్ స్టోరేజ్‌లో స్టోర్ అయి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఎలా చేస్తామంటే పుల్ రిక్వెస్ట్ అండ్ కోడ్ రివ్యూ. ఓకే. సో క్విక్ కంపారిజన్ చేస్తే గిట్ అనేది ఒక టూల్. అది లోకల్ మెషిన్‌లో స్టోర్ అయి ఉంటుంది. విచ్ ఈస్ ఆఫ్‌లైన్. మనకి ఇంటర్నెట్ అవసరం లేదు. అండ్ ఈ గిట్‌హబ్ త్రూ వెర్షన్స్ కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కోడ్ రాసినారు. అది 1 వెర్షన్ అనుకుందాం. సో ఆ ఏ తర్వాత మీరు కోడ్ చేంజ్ ఏం చేశారంటే, మేబీ ఏబీ అయ్యుండొచ్చు, లేదా ఏని బీ చేసుంటారు. సో ఆ వెర్షన్ అనేది బీ అనేది నెక్స్ట్ వెర్షన్ 1.2 గానీ, లేదా 2.0 గానీ అట్లా వెర్షన్ కంట్రోల్స్ అన్నీ కూడా రివర్ట్ బ్యాక్ చేయడం, లేదా రోల్ బ్యాక్ చేయడం, లేదా వెర్షన్ కంట్రోలింగ్ చేయడం అన్నీ కూడా ఈ లోకల్ మెషిన్‌లో చేయొచ్చు. గిట్‌హబ్ అనేది క్లౌడ్ ప్లాట్‌ఫామ్. ఇక్కడ మనం వేరే టీమ్స్‌తో గానీ, వేరే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తాం. వేరే డెవలపర్స్ ఆర్ యూ కెన్ సే పర్సన్స్ ఆర్ టీమ్స్ ఆర్ కంపెనీస్. ఇక్కడ రిపోజిటరీ హోస్టింగ్ అనేది అవుతుంది. ఓకే. సో ఒకవేళ ఈ క్వెషన్ మనం ఇంటర్వ్యూలో అడిగితే సింపుల్‌గా గిట్ మేనేజెస్ వెర్షన్స్ లోకల్లీ, వేరాజ్ గిట్‌హబ్ హోస్ట్ గిట్ రిపోజిటరీస్ ఆన్‌లైన్ ఫర్ ద కొలాబరేషన్. ఓకే. సింపుల్ మెమరీ ట్రిక్ ఏంటంటే, గిట్ అనేది ల్యాప్‌టాప్ అయితే, గిట్‌హబ్ అనేది క్లౌడ్ లొకేషన్ అనమాట. ఓకే. త్రూ గిట్ మనం కోడ్ చేంజెస్ అన్నీ కూడా కమిట్ చేసి దాన్ని పుష్ చేయడం అనేది ఎక్కడికి పుష్ చేస్తాం? గిట్‌హబ్‌లోకి పుష్ చేస్తాం. ఓకే. కమిట్స్ అన్నీ లోకల్‌లో అవుతాయి. పుష్ చేయడానికి మనం పుష్ చేసినప్పుడు ఇవన్నీ కూడా క్లౌడ్‌లోకెళ్తాయి. ఓకే. థాంక్ యూ ఆల్.